కాశ్మీర్ను భూలోక స్వర్గంగా కీర్తిస్తాం. ఎత్తైన హిమగిరుల మధ్య కొలువైన అందమైన లోయలో కాశ్మీర్ విస్తరించి ఉంది. ఎక్కడ ఎటు చూసినా అందమైన దృశ్యాలే కనువిందు చేస్తాయి. అందుకే దేశ విదేశాల నుంచి యాత్రికులు ఆ లోయను సందర్శిస్తుంటారు. లోయలో యాత్రికులను అమితంగా ఆకట్టుకునే ప్రదేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత సుందరమైన స్విట్జర్లాండ్ను తలపించేలా ఉన్న అలాంటి ప్రాంతాల్లో పహల్గామ్ ఒకటి. మినీ స్విట్జర్లాండ్గా ఈ ప్రాంతం పేరు పొందింది. చుట్టుపక్కల పచ్చని పచ్చిక బయళ్ళు, దట్టంగా అలుముకున్న వృక్ష సంపద, ఆపై చుట్టూ వెండి కొండల మాదిరిగా కనిపించే హిమగిరులు. ఎంతో అందమైన ఈ ప్రదేశం సర్వకాలాల్లోనూ పర్యాటకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. పహల్గామ్ కేవలం టూరిస్టులను మాత్రమే కాదు, ఆధ్యాత్మిక యాత్రికులకు కూడా స్వర్గధామం. హిందూ మతంలో అత్యంత క్లిష్టమైన తీర్థయాత్రలో అమర్నాథ్ యాత్ర ఒకటి. ఏడాదిలో కొద్ది రోజుల పాటు మాత్రమే మంచులింగం రూపంలో దర్శనమిచ్చే ఆ పరమేశ్వరిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి భక్తులొస్తుంటారు. అమర్నాథ్ గుహను చేరుకునే మార్గంలో పహల్గామ్ మార్గమే ప్రధానమైనది. గుహకు మరోవైపు సోనామార్గ్, బాల్తాల్ వైపు నుంచి మార్గం ఉన్నప్పటికీ అది నిట్ట నిలువుగా ట్రెక్కింగ్ చేయాల్సిన క్లిష్టతరమైన మార్గం కావడంతో యాత్రికుల్లో ఎక్కువ మంది పహల్గామ్ మార్గాన్నే ఎంచుకుంటారు. అక్కడి నుంచి యాత్రను ప్రారంభించి 2 రోజుల పాటు ట్రెక్కింగ్ చేసుకుంటూ అమర్నాథ్ గుహను చేరుకుంటారు. అందుకే పహల్గామ్ దేశంలో అందరికీ పరిచయం అవసరం లేని ప్రాంతం. ఇటు సాధారణ పర్యాటకులతో పాటు తీర్థయాత్రికులను సైతం ఆకట్టుకునే లక్షణం పహల్గామ్ సొంతం. కాశ్మీర్ లోయ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. అందులో స్విట్జర్లాండ్ను తలపించే పహల్గామ్, సోనామార్గ్, గుల్మార్గ్తో పాటు రాజధాని శ్రీనగర్కు పెద్ద సంఖ్యలో టూరిస్టులు పోటెత్తుతున్నారు. ఇదే ఉగ్రవాదులు టార్గెట్ చేయడానికి వీలు కల్పించింది. ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగినా వారి టార్గెట్ ఎప్పుడూ భారత సైనిక బలగాలు, భద్రతా దళాలే. వారి హిట్ లిస్టులో ఇండియన్ ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాల బెటాలియన్ క్యాంపులు వంటివి ఉంటాయి. ఉగ్రవాదులతో నిత్యం జరిగే సంఘర్షణలో అనేక మంది సైనికులు ప్రాణత్యాగాలు చేస్తుంటారు. ఎన్కౌంటర్లో అనేక మంది ఉగ్రవాదులు మన భద్రతా బలగాలు అంతం చేస్తుంటాయి. కానీ అప్పుడప్పుడు ఉగ్రవాదుల లక్ష్యం మారుతూ ఉంటుంది. దాదాపు దశాబ్ద కాలం తరువాత పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రమూక విరుచుకుపడింది. ఈసారి ఉగ్రవాదులు పర్యాటకుల ఐడెంటిటీ గుర్తించి మరీ కాల్చి చంపినట్లు క్షతగాత్రులు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఉగ్రవాదుల నెట్వర్క్